మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2025 డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి 50% సుఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు రావడానికి డిసెంబర్ మాసంలో అవకాశం ఉందని చెప్పచ్చు. ఈ ధనుస్సు రాశి వారికి ధనుస్సు రాశిలోనికి డిసెంబర్ నెల 15వ తారీఖున సూర్య భగవానుడు ప్రవేశించడం వల్ల ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ ధనుస్సు రాశిలోనికి సూర్య భగవానుడు రావడం వల్ల డిసెంబర్ 15 తర్వాత మీకు ఉద్యోగంలో స్థానచలనం కానీ, లేకపోతే ఉద్యోగంలో బదిలీ కానీ, కుటుంబ మార్పు కానీ, లేకపోతే లాభసాటి ప్రయాణాలు కానీ, నూతన ఉద్యోగాలు లభించడం కానీ, లేకపోతే అధికారులతో ఒక రకమైనటువంటి వడంబడిక ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి రాజకీయ నాయకులు కూడా ప్రయాణాలు లాభసాటి ప్రయాణాలకు అవకాశం ఉందని చెప్పవచ్చు. అలాగే ఈ ధనుర్మాసంలో గోదాదేవి యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల ధనుస్సు రాశి వారికి మరింత సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే డిసెంబర్ నెల 15 వరకు కూడా మీరు లక్ష్మీనారాయణులను పూజించడం, తులసి ఆకులను వారికి సమర్పించడం, ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ మార్గశిర పుష్యమాసాల కలయిక ధనుర్మాసంతో కూడినటువంటి ఈ డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశి వారికి మరింతగా పుణ్యఫలాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ 50 నుంచి 60% సుఫలితాలకు అవకాశం కనిపిస్తుంది. 2025 డిసెంబర్ నెల 15వ తారీఖు తరువాత వీరికి రాశిలోనికి సూర్య భగవానుడు ప్రవేశించడం వల్ల వీరికి 50% ఫలితాలని ఈ సూర్య భగవానుడు ఇస్తున్నాడు. నూతన ఉద్యోగాలు కానీ, లేకపోతే ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, స్థానచలనం కానీ, బదిలీ కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. సప్తమాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు, అనగా సప్తమ దశమాధిపతి అయినటువంటి ఈ బుధగ్రహం ఈ నెలంతా లాభములో తులారాశిలోని సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత వ్యాపార విస్తరణ జరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ శ్రమకు, పనికి, మీ కష్టానికి, ప్రతిభకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. వ్యాపారం పరమైనటువంటి లావాదేవీలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఇక జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ నెల 5 తర్వాత 7వ భావంలోనికి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు కనుక జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. అలాగే విద్యా సంబంధం విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి యొక్క సహకారం పుష్కలంగా లభిస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మంచి గుర్తింపును కూడా మీరు తెచ్చుకోగలుగుతారు. ఇక షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయములో వృశ్చిక రాశిలోను, ఆ తర్వాత జన్మరాశిలో ధనుస్సు రాశిలోను సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిరంతరాయంగా మీరు పనిచేసి విజయం సాధిస్తారు. ఆ రకంగా సృజన సహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో మంచి లాభాలను ఆర్జిస్తారు. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు. మరి 2025 డిసెంబర్ మాసంలో ఈ ధనుస్సు రాశి వారికి 3వ భావములో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. రాహు ఎప్పటి నుంచోనో సంచరిస్తున్నాడు. డిసెంబర్ మాసంలో కూడా ఆయన అలాగే సంచారం ఉంటుంది. ఈ రకంగా 3వ భావములో కుంభరాశిలో రాహు సంచారం వల్ల ధనుస్సు రాశి వారికి జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, విదేశాల్లో చదువులు కానీ, విదేశాల్లో ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి 2025 డిసెంబర్ మాసంలో బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు డిసెంబర్ 15 తర్వాత రవి అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలని, లాభాలని, అవకాశాలని, నూతన అవకాశాలని ఇస్తున్నారని చెప్పవచ్చు. 2025 డిసెంబర్ మాసంలో ఈ ధనుస్సు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలలో వ్యయములోను, అనగా డిసెంబర్ 5 వరకు కూడా ఆయన వృశ్చిక రాశిలోను, డిసెంబర్ 15 తర్వాత ఆయన ధనుస్సు రాశిలోనికి రావడం వల్ల 50% సుఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. డిసెంబర్ 15 వరకు కూడా ధనుస్సు రాశి వారి తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీకు కూడా అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. డిసెంబర్ 15 తర్వాత మీకు అది కాలక్రమేణా అనుకూలంగా మారడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా వ్యయములో వృశ్చిక రాశిలోను, ఆ తర్వాత జన్మరాశిలో ధనుస్సు రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు వస్తాయి. ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయలేకపోతారు. అలాగే ఖర్చులు పెరిగిపోతాయి. వాహన సమస్యలు, భూ సమస్యలు అధికమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి. వ్యవసాయ రంగంలో నష్టాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ద్వితీయ తృతీయాధిపతి శని
చతుర్థంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచో. డిసెంబర్ మాసంలో కూడా ఆయన మీనరాశిలో సంచరిస్తాడు. దీన్నే అర్ధాష్టమ శని, చతుర్థ శని అని పిలుస్తాం. ఈ రకంగా కుటుంబ స్థానంలో శని ఉండడం వల్ల ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, కుటుంబంలో అశాంతి, పనివారి సహకారం లేకపోవడం, వ్యవసాయ రంగంలో నష్టాలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే జన సహకార లోపం, మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో కూడా సమస్యలు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక భాగ్యములో సింహరాశిలో కేతు సంచారం ఉంది. భగవంతుని ఆశస్సులు నిరంతరం అందుకున్నప్పటికీ కూడా చాలా కార్యక్రమాల్లో మీకు నిరాశ, అశాంతి, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, కష్టంతో కూడిన కార్యక్రమాలు చేయడం, మంచి కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదుర్కోవాల్సిన సమస్యలుగా చెప్పుకోవచ్చు. ఒక రకమైనటువంటి నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి వాతావరణం భాగ్యకేతువు ద్వారా మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. మరి 2025 డిసెంబర్ మాసంలో తప్పనిసరిగా ఈ ధనుస్సు రాశి వారు ఈ సూర్య భగవానుడికి, అలాగే కుజుడికి, శనికి, కేతువుకి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది. 2025 డిసెంబర్ మాసంలో భాగ్యములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి ధనుస్సు రాశి వారు నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. ఏ మాసం అవకాశం ఉన్నా కాణిపాక క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉండే వరసిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకోండి. ఇక చతుర్థంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వర దర్శనం, లేకపోతే శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. నిరంతరం బిల్వాష్టకం చదువుకోండి, లేక జగన్నాథాష్టకం చదువుకోండి. శివపార్వతులను దర్శించండి. గోవులకు కానీ, వయోవృద్ధులకు కానీ నల్ల ద్రాక్షను, నేరేడు పళ్ళను ఆహారంగా దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు మంచి ఫలితాలను పొంది చతుర్థ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక ద్వితీయంలో కుజుని యొక్క ప్రతికూలత కనిపిస్తోంది. కుజ సంచారం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకాది కార్యక్రమాలు చేయండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ మీరు పారాయణం చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ప్రధానంగా ఇష్టమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఎర్రటి పళ్ళను నైవేద్యంగా సమర్పించండి. ఈ కుజదోషం నుంచి బయటపడడానికి కుజగ్రహానికి ప్రీతిపాత్రమైనటువంటి ఎర్ర కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. అలాగే జన్మరాశిలో రవి సంచారం ఉంది. సూర్య భగవానుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు కనుక డిసెంబర్ 15 తర్వాత మీకు స్థానచలనం రావడానికి అవకాశం ఉంది. డిసెంబర్ 15 వరకు కూడా అధికారులతో మనస్పర్ధలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, ప్రభుత్వ కార్యక్రమాలు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తోంది కనుక ప్రతినిత్యం ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించండి. సూర్య నమస్కార ఆసనాలు వేయండి. సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి సూర్యాష్టకము, ఆదిత్య హృదయం చదువుకోండి. అలాగే రవిగ్రహానికి అనుకూలమైనటువంటి, రవిగ్రహానికి ఇష్టమైనటువంటి గోధుమలను లేక గోధుమ పిండిని కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి ఆదివారం రోజు. ఈ రకంగా ధనుస్సు రాశి వారు ఈ చెప్పిన పరిహారాలన్నీ కూడా చేస్తూ, చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.